అచ్చంపేటలో అధికార పార్టీలో అలజడి మొదలైందా? ఎంపీ తనయుడి ప్రవర్తన ఎమ్మెల్యేకి నచ్చడం లేదా? తన తనయుడికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కకుండా చేశారని ఎంపీ ఆరోపణలు సైతం చేస్తున్నారు. అంతేకాదండోయ్, ఎంపీ తన తనయుడి ఫ్లెక్సీల ఏర్పాటుగా ఎమ్మెల్యే ఎంపీకి వార్నింగ్ ఇవ్వడం జరిగిందట. ఎంపీ రాములు సైతం ఎమ్మెల్యే బెదిరింపుకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆధిపత్య పోరు మరింత రాసుకుంటుందని పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. అచ్చంపేటలో అధికార పార్టీలో అలజడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ప్రవర్తిస్తుంటే కారు పార్టీలో కలవరం స్టార్ట్ అయింది. ఎంపీ ఎమ్మెల్యే మధ్య సఖ్యత లేకపోవడంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఎంపీ రాములు ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు పార్టీ క్యాడర్ లో డిఫరెన్స్ పడేస్తున్నాయి. తన కుమారుడికి భరత్ ప్రసాద్ కు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ ముఖ్య నేతలు అధిష్టానానికి ఎంపీ రాములు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో 2 సార్లు కూడా కల్వకుర్తి జెడ్పీటీసీ ఎంపీ తనయుడు భరత్ ప్రసాద్ అవకాశం దక్కలేదు. రాజకీయంగా భరత్ ప్రసాద్ రానున్న రోజుల్లో ఎత్తే తమకు ఇబ్బందులు తప్పవు అన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు భరత్ ప్రసాద్ కు అవకాశం దక్కకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఎంపీ రాములు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. తనకు అవకాశం రాకపోయినా తన కుమారుడికైనా అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అచ్చంపేట నియోజకవర్గం వైపు ఎంపీ ఆయన తనయుడు భరత్ ప్రసాద్ దృష్టి సారించారు. ఈ క్రమంలో భరత్ ప్రసాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు పలు సందర్భాలలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, పలు కార్యక్రమాలకు హాజరవుతుండటంతో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఇంటి పార్టీలోనే 2 కుంపట్లు అన్నట్టు తయారైంది. భరత్ ప్రసాద్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ తన ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు వేయించడానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రంగా పరిగణించారు. పలు చోట్ల భరత్ ప్రసాద్ వేయించిన ఫ్లెక్సీలను తొలగించడం వెనుక ఎమ్మెల్యే గువ్వల అనుచరులే ప్రధాన భూమిక పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ రాములకు నేరుగా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. భరత్ ప్రసాద్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేయించడం, పర్యటించడం సరికాదని చెప్పడం, అవసరమైతే జిల్లా అధ్యక్షుడి హోదాలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో అధికార పార్టీలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఇరు వర్గాలు అధిష్టానం దృష్టికి పరిస్థితులను తీసుకెళ్లే అవకాశాలు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో పార్టీలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. ఎంపీ తనయుడు భరత్ ప్రసాద్ పై చర్యలు తీసుకుంటారా, ఎమ్మెల్యే మధ్య రాజీ కుదురుస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది.